హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనకు పెండింగ్ బిల్లుల సమస్య అయితే ఎక్కువగా ఉందండి. సో, కాకపోతే జూన్ నెలలో కొన్ని పేమెంట్స్ జరిగాయి. అవేంటో తెలుసుకుందాము. కొన్ని మెడికల్ రియంబర్స్‌మెంట్స్ అయితే జమయ్యాయి. అలాగే జీపీఎఫ్ లోన్స్, ఇంకా సరెండర్ లీవ్స్ కొద్ది మొత్తంలో అయితే జమయ్యాయండి. అక్కడక్కడ టీఏ బిల్స్ క్రెడిట్ అయ్యాయి. ఏపీజేఎల్ఐ లోన్స్ కూడా క్రెడిట్ అయ్యాయన్నమాట. సో, మళ్ళా జూలై నెలలో ఎటువంటి బిల్లులు అయితే జమ కాలేదు. పెన్షనర్స్‌కు మెడికల్ బిల్స్ తప్ప ఇక్కడ పెన్షనర్స్‌కి ఏ బిల్లులు జమ కాలేదండి. సో, పెన్షనర్స్‌కి ఇంకా డీఆర్ అరియర్స్ రావాలి. అలాగే 11థ్ పీఆర్‌సీ అరియర్స్ రావాలి. సో, ఈ విధంగా వాళ్ళకు రిటైర్మెంట్ అప్పుడు వచ్చే బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. ఏపీజేఎల్ఐ లోన్స్, పార్ట్ ఫైనాన్స్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఎన్‌క్లోజర్స్ కూడా చాలా అయితే పెండింగ్‌లోనే ఉన్నాయి. వాళ్ళకైతే మెడికల్ బిల్లులు అది కూడా కొందరికి తప్ప ఇంకా ఇంకేమి జమ కాలేదని చెప్పొచ్చు. సో, ఇక్కడ మనకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది తెలుసుకుందాము. సో, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుడ్ ఈవెనింగ్ టు ఆల్. ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ ప్రపోజ్డ్ ద physical meeting on work adjustment. Therefore, the presidents and general secretaries of recognized teachers association are requested to attend this meeting at conference hall. అంటే ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి అట్ 10:30 AM ఆన్ 14th షార్ప్. అంటే ఈరోజు మనకు ఖచ్చితంగా 10:30 షార్ప్ 10:30 AM లోపల అయితే మీటింగ్‌లకి వర్క్ అడ్జస్ట్‌మెంట్ గురించి అయితే మీటింగ్ ఉండబోతోంది. సో, సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం ఇది. ఇకపోతే మళ్ళీ మనం వచ్చేద్దాం. సో, ఇదే అండి ఉపాధ్యాయ సమన్వయ సమావేశం అనగా ఈరోజు. సో, ఇక్కడ ఈరోజు 14th సో, విద్యా డైరెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అందరూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా ఎర్న్డ్ లీవ్స్ ఈఎల్ సంబంధించి క్యాష్ చేసుకునే దానికి అవకాశం ఉన్నవారు తమ రిక్వెస్ట్ లెటర్‌ని అయితే ఎంఆర్‌సికి 17వ తేదీ లోపల అంటే ఆగస్టు 17 లోపల అయితే ఇవ్వవలసిందిగా అయితే కోరడమైంది. సో, ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు జమైన వివరాలు తెలుసుకుందాము. సో, ఎస్ఎల్స్ నవంబర్ 2023 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి క్రెడిటెడ్ అని అయితే రాశారు. మెసేజ్ చేశారు. ఇక ఎస్ఎల్స్ జమ అయ్యాయి. సో, ఎస్ఎల్ ఎన్‌కాష్‌మెంట్ బిల్ క్రెడిటెడ్. సో, ఇంకా జమ కాలేదని చెప్తున్నారు. మార్చి 2022 వరకు పెట్టిన ఎస్ఎల్స్ ఇంకా క్రెడిట్ కాలేదని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి. అలాగే ఎస్ఎల్స్ రాత్రి క్రెడిట్ అయ్యాయి. అంటే జమ అయ్యాయి. 2022 సంవత్సరం నుంచి 2021 కూడా ఎస్ఎల్స్ జమ అయ్యాయి. ఎస్ఎల్స్ మనకు 2022 వరకైతే ఆహ్, జమ అయ్యాయండి. తర్వాత 2023, 24 కూడా జమ కాలేదన్నమాట. ఇక పోలీస్ ఎస్ఎల్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే అంటున్నారు. సో, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇక ఎస్ఎల్స్ క్రెడిటెడ్ ఇక ఎస్ఎల్స్ జమ అయినవి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి. జూలైలో పెట్టిన సరెండర్ లీవ్స్ జమ అయింది. సో, 2024 కూడా కొందరికి జమ అయ్యాయండి. కర్నూలు ఎస్టీఓ. ఇక సంవత్సరం 2023, 24 సంవత్సరం కలిపి సరెండర్ లీవ్ పెట్టాము. ఇంకా పడలేదు. పడుతుందా లేదా? పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ బిల్లులు పెట్టుకోవడానికైతే అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. పడుతుంది.
ఇకపోతే మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ ద రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ బై ద DDOs ఫర్ గెటింగ్ రిలాక్సేషన్ ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ కేస్ అన్రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రికార్డింగ్. అయితే మెడికల్ రింబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో అయితే వైద్యం చేయించుకుని ట్రస్ట్ నుంచి మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని యథావిధిగా సబ్ ట్రెజరీ ఆఫీస్లో అయితే క్రైమ్ చేస్తున్నందున అవి తిరస్కరించబడుతున్నాయి. నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకున్న సందర్భంలో ఈ సందర్భంలో మనం నాన్ రెఫరల్ హాస్పిటల్లో చేర్చుకున్నప్పుడు బిల్లులు మరియు ఉత్తర్వులు అన్ని ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా అయితే పంపించి ప్రభుత్వ రిలాక్సేషన్ కొరకు పంపించిన తదుపరి ప్రభుత్వం నుంచి రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మాత్రమే బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలని అయితే ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందనమాట కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో కనుక వైద్యం చేయించుకున్నట్లయితే ఈ ఒరిజినల్స్ అన్ని బిల్లులన్నీ కూడా బిల్లులు మరియు ఉత్తర్వులు ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా పంపించి ప్రభుత్వం నుంచి రిలాక్సేషన్ కొరకు పంపించిన తదుపరి ప్రభుత్వం నుంచి రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ మనకు అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే మనం అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకున్నట్లయితే. ఇక మనం ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇంకా జమ కానటువంటివి ఇంకా జమ అవ్వాల్సినటువంటివి ఏమేమి ఉండవు ఇప్పుడు చూద్దాము. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే ఎస్ఎల్స్, ఏపీఎస్ ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్స్ మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్స్, ఇక ఎంప్లాయీస్ మరియు టీచర్స్ సరెండర్ లీవ్ బిల్లు, పెన్షనర్ల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు, అలాగే పెన్షనర్లకు జియో పిఆర్సి అరియర్స్ అన్నమాట. జియో నెంబర్ 106 ప్రకారంగా రావాల్సిన అరియర్స్, అలాగే జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరగాలి. ఈ పిఆర్సి అరియర్స్ కానీ జరగలేదు. కానీ పెండింగ్లో ఉన్న డిఏ అరియర్స్, 11వ పిఆర్సి అరియర్స్ ఈ ఉద్యోగులకండి. ఇక మెడికల్ బిల్లులు, అలాగే పెన్షనర్ రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర పెండింగ్ బిల్లులు, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, ఎస్ఎల్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ జమ కావాల్సి అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. వీడియోకు దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.